హాయ్ అందరికీ, నేను మీ మ్యాగీ. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈజీగా బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. బెల్లం గవ్వలకి కావలసిన పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి. 2 కప్స్ మైదా పిండికి 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. దీన్ని సూజీ రవ్వ కూడా అంటారు. బొంబాయి రవ్వ వేసుకోవడం వలన గవ్వలు అనేటి క్రిస్పీనెస్ ఇంకా క్రంచీనెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వలన గవ్వలు అనేటివి టేస్టీగా ఉంటాయి. నెయ్యి కానీ బటర్ కానీ డాల్డా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ మాత్రం యూజ్ చేయకూడదు. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి పిండి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని ఇలా ముద్ద చేస్తే ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకుంటే మీకు గవ్వలు అనేటివి చాలా బాగా వస్తాయి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. పిండి అనేది స్టిఫ్గా ఉండాలి. అప్పుడే గవ్వలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని బాగా కలుపుకొని చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ఉండలు చేసుకోవాలి. గవ్వలను చేసుకోవడం కోసం గవ్వల పీటను తీసుకోవాలి. గవ్వల పీట లేకపోతే స్టెయినర్ లేదా మ్యాగీ స్పూన్ తీసుకోవాలి. అయితే గవ్వల పీట మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఉండను బాగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయాలి. తీసుకున్న ఉండ మొత్తం రోల్ చేస్తే అప్పుడు గవ్వ అనేది మందంగా కాకుండా సన్నగా మంచి షేప్లో వస్తుంది. ఇప్పుడు మనము ఈ గవ్వలను ఫ్రై చేసుకోవాలి. దానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలను బ్యాచెస్ కింద వేసుకోవాలి. బ్యాచెస్ కింద వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో గవ్వలను వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు గవ్వలను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలా అన్ని గవ్వలను వేయించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.
ఇప్పుడు ఈ గవ్వలకి పాకం పట్టడానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్ బెల్లం వేసుకోవాలి. మనము ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నామో అదే గిన్నెతో 1 కప్ బెల్లం తీసుకోవాలి. అందులో 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేలా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక ఇందులో మీకు నలకలు ఉన్నాయనిపిస్తే వడగట్టండి. బెల్లం కరిగాక మంటను మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఉంచితే మనకి పానకం అనేది వస్తుంది. ఇలా స్టిక్కీ పానకం రావాలి. ఇలా పాకం వచ్చాక వేయించుకున్న గవ్వలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకంతో బాగా మిక్స్ చేయండి. ఇలా పాకం బాయిల్ అవుతున్నప్పుడు 2 మినిట్స్ గవ్వలను బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కకు పెట్టుకొని బాగా కలుపుకోవాలి. పాకం అంతా గవ్వలకు పట్టేటట్టు కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఈ పాకం అనేది గట్టి పడుతుంది. అప్పుడు మనకి ఈ టెక్స్చర్ అనేది వస్తుంది. చల్లారాక గవ్వలను ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకుంటూ వేరే గిన్నెలోకి వేసుకోవాలి. పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే కనుక గవ్వలు ఈ విధంగా సపరేట్ అవుతాయి. అంతేనండి, పర్ఫెక్ట్గా స్ట్రీట్ స్టైల్ బెల్లం గవ్వలు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.